జై సీతారాం. దేవుడే లేడు అనే నాస్తికుల్లో సైతం దేవుణ్ణి చూసేవాడే హిందువు. అసలు దేవుడే లేడని చెప్పిన గౌతమ బుద్ధుణ్ణి విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక అవతారంగా చేసి పూజించేవాడు హిందువు. తమ దేవతలతో పాటు ఇతర మతాల దేవతలను కూడా సమానంగా కొలువగలిగేవాడే హిందువు. అందుకే హిందువులే ఇతర మతాల్లోకి మారతారు. వాళ్లకు ఏ దేవుడైనా ఒకటే. ఇతర మతాల వారు హిందూ మతంలోకి మారరు. సాయిబు బాబా అయిన సాయిబాబాను ఎంతమంది సాయిబులు అంటే ముస్లింలు పూజిస్తారో తెలియదు. కనీసం దేవుడని కూడా నమ్మరు. వారికి అల్లా ఒక్కడే దేవుడు. కానీ ఆ సాయిబాబాలో రాముణ్ణి కృష్ణుణ్ణి చూడగలిగేవాడే హిందువు. సాయిబాబాని సాయిరాముడని, సాయి కృష్ణుడని, సాయి ఈశుడని కొలిచేవాడే హిందువు. ఈనాడు భారతదేశంలో రాముడి గుడుల కంటే సాయిబాబా మందిరాలే ఎక్కువగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మహమ్మదీయ ఫకీర్లు ఎంతోమంది హిందువుల ఇళ్ళు దుకాణాల వెంట 4 రోడ్ల కూడళ్లలో అంటే చౌరాస్తాల్లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలకు సాంబ్రాణి పొగను వేస్తూ తిరుగుతూ ఉంటారు. వారికి హిందువులు తమకు తోచినంత దానం చేసి పంపుతుంటారు. ఎంతోమంది హిందువులు ముస్లింల దర్గాలకు వెళ్లి పూజలు చేస్తారు, మొక్కుకుంటారు, మొక్కులు చెల్లిస్తుంటారు. ముస్లింలుగా మతం మార్చుకోకుండానే మస్తాన్ రావు, మస్తాన్ అయ్యా అని పేర్లు పెట్టుకుంటారు. ముస్లింలను తమ సాటి మతస్థులుగా, సాటి మనుషులుగా ఆదరిస్తారు, గౌరవిస్తారు తప్ప తక్కువగా చూడరు హిందువులు. సృష్టిలోని ప్రతి ప్రాణి భగవంతుడే అని నమ్మేది హిందూ మతం. అన్ని మతాల వారిలోనూ దేవుణ్ణి చూస్తారు, అన్ని మతాల దేవుళ్లకు మొక్కుతారు. వారే హిందువులు. అదే హిందూ మతం. ఇప్పుడిప్పుడు విదేశాల్లోని అన్య మతస్థులు కూడా హిందూ మతాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే వాళ్ళు తమ దేవుణ్ణి తిరస్కరిస్తున్నారని కాదు, అందరు దేవుళ్ళు ఒక్కటే అనే భావనకు మారుతున్నారు అని అనుకోవాలి. వసుధైక కుటుంబం అనే హిందూ సంస్కృతిని తాము కూడా స్వంతం చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశ జనాభా 33 కోట్లు ఉన్న రోజుల్లో 33 కోట్ల దేవతలు అన్న నానుడి వచ్చింది. అది ఈనాడు 140 కోట్లకు చేరింది. అంటే భారతదేశంలో ఈనాడు 140 కోట్ల దేవతలున్నారు. తెలుగు జనాభా 3 కోట్లు ఉన్న రోజుల్లో 3 కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కన్ని పాపను ఇక్కడుంచారు అనే పాట ఒకటి సినిమాలో వచ్చింది. వసుధైక కుటుంబం అనేది హిందువుల నమ్మకం కనుక ఇటీవల ప్రపంచ జనాభా 800 కోట్లను అధిగమించిన రోజే హిందువుల దేవతల సంఖ్య కూడా 800 కోట్లను అధిగమించింది. జై హింద్, జై సీతారాం.